పాటలు పాడదామండి. హల్లెలూయా అన్నప్పుడు చేతి పైకెత్తి ప్రభుని కనపడదాం, ప్రభుని స్తుతిద్దాం. నూతన గీతము పాడెదము నా ప్రియుడేసునిలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
నామానికి మహిమ తండ్రి ప్రభా. హృదయపూర్వకంగా యేసయ్య మనసారా పూజిద్దామండి. ఖాళీగా ఉండదు ఈ సమయం, ప్రభుని ఆలోచించే సమయం కనుక ఎవరు మౌనంగా ఉండదు. ప్రభా మీరున్నారు ప్రభా, నాతో ఎల్లప్పుడూ మా చేపని నడిపించే దేవుడు ప్రభా. మీ నామానికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు, సదాకాలం నీతో నేను ఉండేదను అనే దేవుడు, ఎంత గొప్ప దేవుడు. యేసయ్యానికి స్తోత్రాలు. మంచి దేవుడు ప్రభా, మహోన్నతుడా, నీ చాటున నేను నివసిస్తాను ప్రభా. సర్వశక్తుల నీ నీడలో నేను విశ్రమిస్తాను. మహోన్నతుడా, నీ చాటున నీ నివసించెదను. బలవంతుడా, నీ నీడలో నీ విశ్రమించెదను. ఆకాశం చాపి యేసయ్యా మీరే మాకు సదులు ప్రభా. మీ చాటులో మేము నివసిస్తాము, మీ నీడలో మేము విశ్రమిస్తాము. ఎంత మంచి దేవుడు ప్రభా, నీకే స్తోత్రాలు. చెరుపైన చేసాయి దేవాన్ని చెప్తాము. మహోన్నతుడా, నీ
వాక్యం తండ్రి ప్రభా అయా భయపడను, దిగులు చెందను. యెహోవా షాలో, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రాఫా అయిన దేవానికి వందనాలు ప్రభా. అయా మమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభా. యెహోవా రాఫా అయిన దేవానికి స్తోత్రాలు. అయా తండ్రి మేము దిగులు చెందకుండా భయపడకుండా మేము ముందుకు కొనసాగి కృపను దయచేయండి తండ్రి ప్రభా. మీ మాటలు శ్రేష్టమైన మాటలు చుట్ట తినే దానికన్నా మధురమైన వాక్యంతో తృప్తిపరుస్తారని నమ్మొచ్చు. నా యేసు నామంలో నేను తడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? వెళ్ళిపోయారా? పాటలు పాడేవాళ్ళు అమ్మా చెప్పండి. బయటికి వెళ్తున్నారు ఇప్పుడే వాళ్ళు, బాగుంటామని చెప్పండి. థ్యాంక్ యూ. మీరు అందరూ దయచేసి కూర్చోండి. చాలా సంతోషం. దేవుని కృపను బట్టి నేను ప్రార్థన వల్ల దేవుడు క్షేమంగా నన్ను మరి ప్రయాణంలో నుంచి దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు వచ్చాను నేను. జస్ట్ థ్యాంక్ యూ. మీ అందరూ ప్రేయర్స్ బట్టి ప్రత్యేక మీరందరూ ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థన చేశారు ప్రత్యేకమైన వందనాలు. నా ఫ్లైట్ ఇక్కడ అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోవడం వల్ల గవర్నమెంట్ ఆగిపోయింది. సో గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ కూడా జీతాలు ఇవ్వట్ల. సో జీతాలు ఇవ్వలేని కారణం చేత ఎవరు పని చేయలేదు. ఎందుకంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఆల్రెడీ ఒక నెల అయిపోయింది. ఇప్పుడు నవంబర్ మాసంలో ఇవాళ అప్పుడే 8వ తారీఖు వచ్చింది. ఇవాళ 9 నాకు ఇంకా 8లోనే ఉన్నాను. నేను ఇంకా 8లోనే ఉన్నాను. ఇంకా 9వ తారీఖు వచ్చింది. కానీ గత నెల ఉద్యోగంలో డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఎవరు పని చేయండి. సో అందుకని విమానాల్లో పని చేసేవాళ్ళు కానీ అలాగే ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది కానీ ఇంకా విమానాలు సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవరు పని చేయలేని కారణం చేత విమానాలు దగ్గర 1000 విమానాలు రద్దయిపోయి. ఇలాంటి పరిస్థితుల్లో నా విమానం వచ్చింది అంటే దేవుని కృప. సో మీ ప్రార్థన బట్టి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రత్యేకంగా పాటలు పాడిన వాళ్ళందరూ కూడా చివరి వరకు ఉంచినందుకు కూడా వందనాలు. నేను తొందరగా వదిలిపెట్టేస్తాను. మధ్యలో వెళ్ళిపోకండి, మంచి పద్ధతి కాదు. మనం 2 సెషన్స్లో చివరి వరకు ఉంటాం. అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ విల్లింగ్నెస్ టు స్టే. మీరు ఆసక్తితో చివరి వరకు ఉంటున్న విధానం బట్టి ప్రత్యేకమైన వందనాలు. తప్పక దేవుని ప్రతిఫలం దీవెన అనుగ్రహిస్తాడు. సో నేను ఇప్పుడే వచ్చాను. నాకు మొదటి సెషన్లో ప్రారంభించినప్పుడు 10 నిమిషాలు అయింది. అప్పుడే వచ్చినాను. వచ్చి వెంటనే రెడీ అయిపోయి మీటింగ్కి వచ్చి కూర్చున్నాం. ఇవాళ ప్రకటన గ్రంథంలో నుంచి 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. మీకు బైబిల్స్ ఉంటే దయచేసి త్వరగా చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వాక్యాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం నుంచి నేను చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నవారు మీరు చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. నేను నా ఇతర సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్టు ధరించుకొని గోనెపట్టు ధరించుకొని 1000
మిగిలిన 260 దినములు ప్రవచించు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వారి ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లలో దీపస్తంభాలై ఉన్నారు. ఎవరైనా వారికి హాని చేయని ఉద్దేశించిన వారి నోట్ల నుంచి అగ్ని బయలువెళ్ళి వారి శత్రువును దహించి వేయాలి. ఎవరైనా వారికి హాని చేయని ఉద్దేశించిన ఆలోచన వాడు చంపబడాలి. తాము ప్రవచింపు దినములు వర్షింపకూడనట్లు ఆకాశం మూయటకు వారికి అధికారం కాదు. మరియు వారికి ఇష్టమైన ప్రాణ నీళ్లు రక్తంగా చేయటకు నానా విధమైన తెగుళ్ళతో భూమిని బాధించటకు వారికి అధికారం కాదు. ఆ సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధం నుండి వచ్చి క్రూరము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శ్రమముల మహాపట్నం సొంత రీతిలో పడియుడు. వారికి ఉపమాన రూపంగా సొదొమ అని గొమొర్రా ఐగుప్తు అని పేరు. అసలు వారి ప్రభువులు కూడా సీదవేయబడి మరియు ప్రజలతో వంశములతో ఆయన భాష మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3 దినముల వారి శ్రమలు చూపించు వారి శ్రమను సమాధిలో కట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించనున్న భూనివాసులు వారి గతి చూసి సంతోషించు ఉత్సాహించు ఒకరినొకరు కట్నం పంపుకుందు. అయితే 3 దినములున్నారా ఆయన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించినట్ట వారి పాపలు ఉని నిలిచారు. వారిని చూచిన వారికి మిగిలిన భయము కలిగెను. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని వాక్య గ్రంథంలో నుండి ఇద్దరు సాక్షుల్ని దేవుడు నిలబెట్టి ప్రపంచానికి సువార్త ప్రకటిస్తారంట. రేపు 7 సంఘటనలు. ఆ ఇద్దరు సాక్షులు భూలోకాన్ని భయంకరంగా బాధపెట్టబోతున్నారు. వారు రక్తం నీళ్ళుగా మార్చేస్తారు. అంత మాత్రమే కాదు, వారు ఆకాశాన్ని ఆపేస్తారు. వర్షం రాకుండా తెగుళ్ళు భూమి మీద తీసుకొని వస్తారు. అద్భుతాలు చేస్తారు. వారి నోట్లో నుంచి అగ్ని వచ్చి వారిని ఎవరైనా హాని చేస్తే అగ్ని వచ్చి చంపేస్తారు, చచ్చిపోతారు. కనుక ఆ జోలికి ఎవరు రాలేదు. 1260 రోజులు వారు ప్రకటిస్తారు, 3.5 సంవత్సరాలు. దాని తర్వాత అగాధంలో నుంచి ఒక దూత వచ్చి అగాధంలో నుండి క్రూరమృగం వచ్చి వారిని చంపేస్తారు. వారు చచ్చిపోయిన తర్వాత వారి శవములు రోడ్డు మీదే ఉంటాయి. యెరూషలేము రోడ్ల మీద 3.5 దినాలు ఉంచుతారు. వారి సమాధి చేయకుండా 3.5 దినముల తర్వాత దేవుని జీవాత్మ వచ్చి పరలోకం నుండి వారిలోకి ప్రవేశించగానే వారు లేచి నిలబడతారు. ఇది కూడా చూస్తారు మొత్తం ప్రపంచం. భయపడిపోతారు. అమ్మ లేచారా, మళ్ళా ఏం చేస్తారో వీళ్ళు అనుకుంటే అంతలోకి పరలోకం స్వరం వినపడుతుంది. ఇక్కడికి ఎక్కిరమ్ము అంటే వారు మేఘాల మీదకి పై నుండి అలా వెళ్ళిపోతారు. ఇది జరిగే విషయం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ప్రపంచాన్ని దేవుడు ఆ 7 ఏళ్ల శ్రమలో బాధ పెట్టినప్పుడు దేవుడు ఆ 7 ఏళ్ల శ్రమలో కూడా ఎంత కరుణ చూపిస్తున్నాడంటే 7 ఏళ్ల శ్రమలో కూడా ఇద్దరు సాక్షులు నిలబెట్టి ఆ ఇద్దరు సాక్షుల ద్వారా తన సువార్త ప్రకటిస్తున్నాడు తన గురించి. ఎందుకంటే ఆ 7 ఏళ్ల శ్రమలో కూడా ప్రజలు మారాలని ఆయన కోరిక. వాళ్ళ దేవుడు అధికారము ఆయనకి శక్తిని ఇచ్చినట్టు భూమి మీద ఇవాళ దేవుడు ఆ 7 ఏళ్ల శ్రమలకి ముందే సంఘం ఎక్కబడక మునుపు నీకు నాకు దేవుడు ఆ బాధ్యతను ఇచ్చాడు. సువార్త ప్రకటించవలసిన బాధ్యత. దాని కొరకు వారికి ఎలాగైతే అధికారం ఇచ్చాడు, దేవుడు మనకే అధికారం ఇచ్చాడు. వారికి ఎలాగైతే దేవుడు శక్తిని ఇచ్చాడు, మనకి కూడా దేవుడు శక్తిని ఇచ్చాడు. మన దేవుడు ఇచ్చిన అధికారాన్ని, దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించుకొని ఎంతమందికి నువ్వు నేను సువార్త ప్రకటిస్తావు, అది మన ప్రశ్న. దేవుడు వాక్యం వెంటనే మీరు వారు సువార్త ప్రకటించడంలో ఎంత నమ్మకంగా ఉన్నారో చూశారు. వారు అదే పని. ఇంకా ఇవాళ 7 ఏళ్ల శ్రమంలో నమ్మకంగా పనిచేశారు. ఇద్దరు సాక్షులను పెట్టుకొని ప్రపంచానికి ఆయన సువార్తను ప్రకటిస్తారు. ఎంతమంది సాక్ష్యాలు ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం చెప్పండి. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుడి వాక్యాన్ని చెప్పినాం. వాడిని మనం చూస్తున్నాం. పేతురుని చూసాం, పౌలుని చూసాం, సువార్త ప్రకటించిన ఫిలిప్పుని చూసాం, సమరయ స్త్రీని మనం చూసాం, స్టెఫెన్ని మనం చూసాం, ఆంద్రేయుని మనం చూసాం, అపోస్తలులను మనం చూసాం, ఆదిమ సంఘాన్ని మనం చూసాం. సువార్త ప్రకటించడంలో
సేన అనే దయ్యం పట్టణాన్ని మనం చూసాం. అనేక మంది సువార్త ప్రకటించడంలో వారి పనుల్లో ఎంతో నమ్మకంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇవాళ సువార్త ప్రకటించడానికి దేవుడు వారికి శక్తిని ఇచ్చినట్టు నీకు నాకు శక్తిని, వారికి అధికారం ఇచ్చినట్టు నీకు నాకు అధికారం ఇచ్చినట్టు ఎంత నమ్మకంగా ఉంటున్నాం అని అనిపిస్తుంది. మన జీవితంలో ఎంతకాలం దేవుడు మనం బ్రతకాలనుకుంటే అంతకాలం మనం బ్రతుకుతాం. నమ్మకంగా సువార్త ప్రకటించాం, నమ్మకంగా దేవుడి పని చేయాలి, మనం నమ్మకంగా జీవించాం. దేవుడి కాపుదల వారికి అంతే ఎలాగుందో, మనం ఎవరు ఎలాగైతే 1260 రోజులు ముట్టుకోలేదు, ఏం చేయలేకపోయారు. అంత్యక్రీస్తు కూడా ఎవరైనా చేయలేదు. దేవుడి బిడ్డలైనటువంటి మనం ఆయన కాపుదలలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పగా కాపుకుంటాడు. ఇవాళ ఆయన చనిపోయినప్పటికీ కూడా కేవలం 3.5 రోజులు మాత్రమే వారి శవాలు అక్కడ ఉన్నాయి. 3.5 రోజుల తర్వాత వారు తిరిగి లేచారు. వారు పరలోకానికి ఆరోహణమైంది. నేను ఈరోజు కూడా ప్రత్యేకంగా 11వ అధ్యాయం గురించి చెప్తూ, ఇలా ప్రత్యేకంగా వారు ఎలాగైతే పునరుత్థానం చూశారో, తిరిగి లేకపోవడం, యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మనకి పునరుత్థానం ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. పునరుత్థానం అనగా అర్థం తిరిగి లేచి నిలుచుట. మరణం అంటే శరీరంలో నుంచి ఆత్మ వేరైపోవడం. పునరుద్ధానం అంటే వేరైపోయిన ఆత్మ తిరిగి వచ్చి కలుసుకోవడం. చూసారు, ఇవాళ బైబిల్ చెప్తుంది 2 పునరుద్ధానాలు ఉన్నాయి. మొదటి జీవ పునరుద్ధానం. జీవ పునరుద్ధానంలో మొదటి పునరుద్ధానం అంటారు. మొదటి పునరుద్ధానం 3 భాగాలుగా విభాగించవచ్చు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని. అనగా మొట్టమొదటిగా మొదటి పునరుద్ధానంలో మొట్టమొదటిగా లేచింది ప్రథమ ఫలము యేసు. ఒక చెట్టుకి ప్రథమ ఫలం కాసి అంటే ఇక కాసేస్తాం. కానీ మొట్టమొదటిగా యేసుక్రీస్తు తిరిగి లేచాడు. అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు తిరిగి లేపుతాడు. దాన్ని రాక్చర్ అంటారు. సంఘ రక్తబడంలో యేసును నమ్ముకున్నటువంటి మనం బ్రతుకుంటే మన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడుతుంది. యేసు ప్రభువును నమ్ముకొని చనిపోతే మనం తిరిగి లేపబడతాం మహిమ శరీరాలు. చూసా, ఇది రిజరక్షన్లో 2వ ఫేజ్. దాని తర్వాత 7వ శ్రమలో ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు కూడా తిరిగి లేపబడతారు. వారు 1000 సంవత్సరాలు యేసయ్యతో పరిపాలన చేయడానికి వారు లేపబడ్డారు. దీంతో పాటు పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ఈ 3వ ఫేజ్లో లేపబడ్డారు. ఇక 2వ పునరుద్ధానం ఉందో చూసారా, అది విశ్వాసులు కాదు, అవిశ్వాసం. అంటే యేసు ప్రభువుని నమ్మలేని వాళ్ళందరూ తిరిగి లేస్తారు. ఇది ఎప్పుడు అంటే 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారందరూ ఎందుకు లేపబడ్డారు అంటే తీర్పుతో, నవసింహాసనం తీర్పుతో వారిని నిత్య నరకాగ్ని కొండలు. కనుక మరణం తర్వాత జీవితం అనేది ఉంది అనే సత్యాన్ని మీరు నేను గుర్తెరగాలి. కనుక మరణం తర్వాత జీవితం ఉందా అనుకున్నప్పుడు మన జీవితం నిత్యము ఉండేది, నిరంతరం ఉండేది. కనుక దేవుడికి భయంకరంగా నువ్వు నేను బ్రతకాలి. ఇలా దేవుడు వాక్యం చెప్తుంది, వారు ఎవరైతే సువార్త ప్రకటించారో నువ్వు నేను కూడా సువార్తను ప్రకటించమగా ఉండాలి. సువార్త ప్రకటిస్తే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడు నిన్ను శక్తితో నింపుతాడు. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురని అపోస్తుల కార్యాలు 1:8. అప్పుడు మీరు యెరూషలేములోను యోదయ సమరయ భూదిగాంతాలు నాకు సాక్షులుగా ఉంటారు. కనుక దేవుడి బిడ్డలమైనటువంటి మనం ఎప్పుడైతే మనం సువార్త ప్రకటించే వారంగా ఉంటున్నాం అంటే దేవుని శక్తితో నింపబడతాం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం ప్రకారం దేవుడు అన్నాడు, భూమి మీద నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకంలో నేను వారిని ఒప్పుకుంటాను. ఈ భూమి మీద నన్ను ఎరగను అని ఎవరైతే అంటారో పరలోకంలో నేను కూడా వారిని ఎరగను అని అంటాను. అంటే అర్థం, ఇవాళ భూమి మీద నువ్వు దేవుని బిడ్డలని చెప్పడమే కాదు, సాక్ష్యం చెప్పి నేను ప్రభు బిడ్డని. వాళ్ళు చాలా మంది బైబిల్నే దాచేసి తీసుకొని వస్తారు.
ఇవాళ బైబిల్ తీసుకురావడానికే సిగ్గుపడతారు. ఇక నువ్వు దేవుని కొరకు సాక్ష్యం ఏం చెప్తావు? చూసారా, నేను ఒక హ్యాట్ పెట్టుకొని వెళ్ళాను. ఆ హ్యాట్, ఆ టోపీ మీద ఏం రాస్తుందో తెలుసా? మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను క్రైస్తవుని అని, నేను దేవుడి బిడ్డని అని, ఐ లవ్ జీసస్. బైబిల్ పట్టుకోవడానికే మనకి నామోషి, దేవుడి బిడ్డని చెప్పుకోవడానికి మన నామోషి. ఈ భూమి మీద నువ్వు నన్ను ఒప్పుకుంటే నేను పరలోకంలో ఒప్పుకుంటానంట, లేకపోతే నేను ఒప్పుకోను. ఇక ఇవాళ దేవుడి బిడ్డలైనటువంటి మనం ఎవరు సువార్త ప్రకటిస్తారో వారికి పరలోకంలో గౌరవం దొరుకుతుంది. గౌరవం మాత్రమే కాదు, వారు నిత్యము వారు మనం చెప్పాను చూసారా, నక్షత్రం వల్ల తేజరిల్లుతారు. దానియేలు గ్రంథం 12:3 ప్రకారం ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలం ముందు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గంలో నడిచినట్టు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశం ముందు నక్షత్రం వలె. ఇవాళ ఎంతమంది నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించే వారిని ఉండగలుగుతున్నారు? ఎంతమంది మీరు సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నారు? చెప్పండి. దేవుడు మీకు బహుమానం ఇస్తానన్నా ఎంతమంది నమ్మకంగా ఉంటున్నారు, విట్నెస్ చేస్తున్నారు? చెప్పండి. ఇవాళ దేవుని బిడ్డలైనటువంటి మనం లూకాసు వార్త 15:10 ప్రకారం, లూకాసు వార్త 15:10 ప్రకారం, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. లూకాసు వార్త 15:10 మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం, దూత ఎదుట కూడా. సో దేర్ ఇస్ జాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏంజెల్స్ ఆఫ్ గాడ్ ఓవర్ ద వన్ సిన్నర్ హూ రిపెంట్స్ అండ్ ఐడెంటిఫై. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమందు ఎక్కువ సంతోషం. సో దేవుని బిడ్డలైనటువంటి మనం ఈరోజు అందుకే మనం నేర్చుకోవాలా, నువ్వు నేను కూడా సువార్తను ప్రకటించాలి. తొందరగా నేను 3 విషయాల మీద నేను చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, సాక్ష్యం చెప్పడం అంటే ఏంటి? వాట్ ఈస్ టెస్టిమనీ? ఇవాళ సాక్ష్యం ఎంతమంది చెప్తున్నారు? ఇవాళ యవనస్తులు ఉన్నారు మీరు, ఇక్కడ నడి వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు, మీరు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఎంతమంది ప్రభు గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? ప్రభు గురించి ఇతరులకి మంచి మాటలు చెప్పగలుగుతున్నారు? వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నీకు నాకు కూడా దేవుడు అవకాశం ఆ సాక్ష్యం చెప్పడానికి. నువ్వు నేను కూడా ఆయన సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫిట్నెస్ అంటే అర్థం ఏమిటంటే, దేవుడి వాక్యాన్ని మనం విన్నాం చూసారు, మనం ఎలా మారేమో అలాగా రక్షణ సువార్తను చెప్పడం, యేసయ్య గురించి చెప్పడం, యేసయ్య జీవితాల గురించి చెప్పడం. యేసుక్రీస్తు ఎలాగైతే పాపము లేనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించి మానవాళి కొరకు ఏ రకంగా ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన ఎలా తిరిగి లేచాడు, ఇదే సువార్త. ఎంతమంది మీరు సువార్త చెప్పగలుగుతున్నారు? చెప్పండి. దేవుడి గురించి వాక్యం చెప్పగలుగుతున్నారు? యేసయ్య గురించి, యేసయ్య నీ కొరకు శిలువ మీద చనిపోయాడు, రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, ఆయన నమ్ముకుంటే నీకు పాప పరిహారం దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే నా పాపాల గురించి ఆయన చనిపోయాడు, ఆయన రక్తం చిందించాడు. ఎంతమంది చెప్పగలుగుతారు? ఇవాళ దేవుడి బిడ్డలమైనటువంటి మనం ఆయన యొక్క జీవితం, ఆయన మరణం, ఆయన యొక్క గురుస్థాపనం, ఆయన పునరుద్ధానం గురించి మనం చెప్పడమే సువార్త. ఈ సువార్తను చెప్పినప్పుడు అనేకులు సత్యంలోకి రావడానికి అవకాశం. నీ జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో అది చెప్పు. నిన్ను ఎలాగైతే దేవుడు రక్షించాడో అది చెప్పు. నిన్ను దేవుడు ఎలా మార్చాడో చెప్పు. శానాన్ని దయ్యం పట్టినవాడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఏ రకంగా దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నిన్నెలా దర్శించాడో చెప్పు. దేవుడు నిన్నెలా కనికరించాడో చూపించాడు. నీ పట్ల దేవుడు చూపించిన కృపను చూపు. నీ బ్రతుకు ఎలా మారిందో అది సిగ్గుపడకూడదు. ఇప్పుడు మొన్నసారి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి సిగ్గుపడాలి. మేము ఒకప్పుడు ఇలాంటి వ్యభిచారంలో ఉండేది చూసారా, నేను ఇలాంటి మోసం చేసేవాడిని, నాకు అప్పుడు దేవుడి గురించి తెలియదు.
నా భార్యను కూడా నేను మోసం చేశాను, దానివల్ల నా భార్య నాకు విడాకులు ఇచ్చేసింది. సిగ్గు లేకుండా చెప్పారు. అది సిగ్గులో కూడా ఎవరేమనుకుంటే మనకి దేవుని మహిమ కొరకు మనం చెప్తున్నాం. ఆ బ్రతుకులను మార్చిన దేవుడి గురించి అది సాక్ష్యం. సమరయ స్త్రీ సిగ్గుపడలా, ఏదో నాకు 5 పెనిమిట్లు ఉన్నానని అందరికీ చెప్పింది. నా పెనిమిట్ల గురించిన విషయం ఆయన అలా చెప్పాడు. ఇప్పుడు ఉన్నవాడు నా పెనిమిటి కాదని కూడా చెప్పాడు. చూసారా, తన నిజస్థితిని చెప్పేసి జీవితాలు ఎలా మార్చబడ్డాయో ఈ జీవితాన్ని గురించి సాక్ష్యం నువ్వు చెప్పడమే సాక్ష్యం. అది విట్నెస్ అంటే, అది సాక్ష్యం చెప్పడం అంటే, ప్రభు గురించి దేవుని మాటలు తెలియపరచడం. ఎవరు చెప్పాలి ఇంతకీ? ప్రతి విశ్వాసి చెప్పాలి. పాస్టర్ గారు, ఇవాంజలిస్టులు, బోధకుడు కాదు చెప్పవలసింది. ప్రతి సన్న బిడ్డ చెప్పాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని గురించిన మాటలు చెప్పాలి. మీరు చెప్తున్నారా? అది పాస్టర్ గారు, ఇవాంజలిస్టులు అలా చెప్తారనుకోకండి. సువార్త చెప్పే బాధ్యత మీ అందరి మీద, మా అందరి మీద దేవుడు ఉంచాడు. రెండోది, ఎందుకు సువార్త చెప్పాలా? ఎందుకు సువార్త చెప్పాలంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చదువుకుంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదివితే, నేను చదువుతాను చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుడి యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారిని బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుకో వాటిని అన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించు. ఇదిగో నేను యుద్ధ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. సువార్త ఎందుకు ప్రకటించాలంటే ఇది దేవుని ఇచ్చిన ఆజ్ఞ కనుక. ఎవరు చెప్పారు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని? యేసయ్య చెప్పారు. ఇది ఆజ్ఞ. దీన్ని ఫైనల్ కమిషన్ అంటారు. ఇది చివరి ఆజ్ఞ ప్రభు చెప్పి ఫైనల్ కమిషన్ అంటారు. వీళ్ళు ఎంతమంది మీ ఫైనల్ కమిషన్ ప్రభు చెప్పిన మాట ప్రకారం సువార్తను ప్రకటిస్తున్నారు చెప్పండి? దేవుడి గురించినటువంటి వాక్యం ఇతరులకు చెప్తున్నారా? ఒకవేళ చెప్పకపోతే మీరు నేను కూడా దేవుని మాట వినకపోవడమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. మా అమ్మగారి గురించి చెప్పాను కదా మీకు చాలాసార్లు. ఆమె దేవుడు అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట సాధనంగా వాడుకుంటానని చెప్పాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం, మమ్మీ నేనేం చేస్తున్నాను, అది నాకు బాగులేదు కదా, నేనేం చేస్తాను బాబు, అయినా నువ్వు సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉంది మమ్మీ. ఎప్పుడైతే మా అమ్మ సువార్త చెప్పిందో ఆ జబ్బు కూడా తగ్గింది. అవును అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అంటాడు. సో సువార్త ప్రకటించలేని వారందరూ మీరందరూ ఇవాళ నేర్చుకోవాల్సింది. ఇవాళ నుంచి మనం సువార్త ప్రకటించింది ఆజ్ఞ. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. రెండు, ఎందుకు చెప్పాలా సువార్త అంటే, నువ్వు చెప్పకపోతే ఎవరు మారడు. నువ్వు చెప్పతేనే రక్షణలోకి వస్తారు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. తాను విశ్వసింపని వారికి ఎక్కువ ప్రార్థన చేయదు, వినని వారిని ఎక్కువ విశ్వసించదు, ప్రకటించిన వాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించదు. ప్రకటించేవాడు పంపబడాలి కదా. మరి నువ్వు పంపబడుతున్నావు దేవుడి సన్నిధిలో, దేవుడు నిన్ను నన్ను పంపిస్తున్నాడు. నువ్వు పంపిస్తుండగా వెళ్ళట్లేదని అంటే నీ తప్ప. నీ బాధ్యతని నువ్వు నెరవేర్చావు. ఇప్పుడు నేను విమానం మీద వచ్చాను, ఆ విమానం ఆపడానికి పైలట్లు వాళ్ళకు బాధ్యతలు చేయాలి. వారి ఇంట్లో పడుతున్నాడు అనుకోండి, ఎవరితో అవుతాడు బండి? డ్యూటీ అని తెలియదా? వాళ్ళు నేను వాక్యం చెప్పాలి, నేను వాక్యం చెప్పడం నా బాధ్యత అన్నప్పుడు నేను చేయకుండా ఉంటే, అలాగే నీ బాధ్యత సువార్త ప్రకటించడం. ప్రతిరోజు మనం దేవుని గురించి సువార్త చెప్పడం, దేవుని గురించి ఇతరులను చెప్పడం. చెప్పకపోతే మనం దేవుని మాటను ఉల్లంఘిస్తున్నాం. ఆ ద్వారా దాని పరిణామం కూడా అనుభవించాలి, మనం దాని శిక్షను కూడా మనం అనుభవించాలి. అది ఇదేదో ఎక్కతాలి కాదు, చేస్తే చేయండి లేకపోతే లేదనడానికి లేదు. దేవుడిని ఎందుకు సువార్త అంటే ఏంటో విన్నాం. ఎందుకు సువార్త ప్రకటించాలి? ఇది ఆజ్ఞ కనుక. రెండు, దేవుడు సువార్త మనం చెప్పకపోతే రక్షణలోకి ఎవరు రాగలరు.
ఇద్దరు సాక్షుల్ని దేవుడు 7 శ్రమల్లో కూడా ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకంటే సువార్త ప్రకటించారు. ఆ రక్షణ పొందాలని 7 శ్రమల్లో కూడా ప్రజలు రక్షించబడాలని కోరిక. చూసారు, దేవుని బిడ్డలైనటువంటి మనం సువార్త ప్రకటించలేకపోతే మనుషులు మారరు. నీ కుటుంబం దేవుడి గురించి నువ్వు బిడ్డలకి కానీ, నీ భర్తకి కానీ, నీ కుటుంబ సభ్యులకి కానీ చెప్పకపోతే వారు మారరు. వారు దేవుని తెలుసు. నీ ఫ్రెండ్స్ చెప్పకపోతే మారరు. మారాలంటే నువ్వు చెప్పాలి. 3 యోహాను సువార్త 15 ఎందుకు సువార్త చెప్పాలి అని అంటే 15 యోహాను సువార్త, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచడం వలన, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. మీరంట బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడతారు. నేను సువార్త ప్రకటించడం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. నేను సువార్త ప్రకటించడం ద్వారా మీరు బహుగా ఫలభరితంగా, దేవుడు మీరు ఫలభరితంగా ఉన్నారని కోరుకుంటుంది. మారు మనసులకు తగిన ఫలం ఫలించమని దేవుడు వాక్యం సాధించు. మనం మారేమంటే సరిపోదు. మారేము అనే దానికి ప్రతిఫలం ఉండాలి, ఫలం చూపించాలి. ఆ ఫలం మనం చూపించినప్పుడే అనేక మంది చూశారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి మహిమ. సో సువార్త ఎందుకు చెప్పాలి? మొదటిది దేవుని ఆగ్రహం, 2 మారుతారు కానీ హాని, 3 దేవునికి మహిమ తీసుకొస్తుంది. ఇక 3ది ఎలా చెప్పాలి? సువార్త ఎలా చెప్పాలి? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, మనుషులు మీ సక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చూసారా, సువార్త ఎలా చెప్పాలి? ప్రకాశవంతంగా మీరు చెప్పాలి. అంటే మీ వెలుగుని ప్రకాశించాలి. మీరు దేవునిలాగా, అంటే మీరు క్రీస్తులాగా బ్రతకాలి. క్రీస్తు అయితే ఎలా యథార్థంగా బ్రతికాడు, ఎలా క్షమాగుణం కలిగి బ్రతికాడు, క్రీస్తు ఎలాగైతే దయ చూపించాడు, అలాంటి క్రీస్తు లాంటి జీవితం, దయాహృదయముగా, కరుణాహృదయముగా, యథార్థవంతులుగా, క్షమాగుణం కలిగిన వారుగా, తద్వారానే సువార్త ప్రకటించబడతారు. మీరు ఇతరులకు మీ వెలుగును ప్రకాశింపజేస్తున్నారు. మీరు క్రీస్తును చూపిస్తున్నారు. తద్వారా వారు మారు మనసు పొందుతారు. సో సువార్త ఎలా చెప్పాలి అంటే, మనం క్రీస్తులాగా ప్రవర్తించి యథార్థంగా, దయ కలిగిన వారంగా, క్షమా కలిగిన వారంగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. మన ముఖంలోనే సంతోషం లేనప్పుడు, చూడండి, ఉదయం అంతా ప్రయాణం చేస్తాను. నేను ఇప్పుడు వచ్చాను, నేను ఇస్రో అనుకుంటూ ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత సంతోషంగా చెబుతున్నాను దేవుడు మాటలు. మీరు ఇప్పుడే వేశారు, ఇప్పుడు వచ్చారు, ఎంత ఇస్రో అనుకుంటూ ఉంటున్నారు, ఎంత నీరసంగా ఉంటున్నారు. ముఖంలో సంతోషమే కనబడదు. ఆముదం తాగినట్టే ఉంటుంది, సేదు తిన్నట్టే ఉంటుంది. ఎందుకు? ఈ రకంగా మిమ్మల్ని చూస్తే ప్రజలు మారుతారు. ఈ సంతోషము నీకు కావాలని చెప్పగలవా? ఈ సంతోషం వద్దు అమ్మో, ఏ సంతోషం అన్నారు. ఎందుకంటే నీ మొహంలో సంతోషమే లేదు. ఆ సంతోషం, క్షమాపణ, ప్రేమ, ఇది తద్వారా సువార్త ప్రకటించడం. అంతమాత్రమే కాదు, కొలసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే, కొలసీకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారిని దాని యందు నిలకడగా ఉంది, మరియు నేను బంధకములో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మముల గురించి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి. ఇలా ప్రార్థన చేసుకొని దేవుని మాటించు. నువ్వు దేవుని సువార్త చెప్పాలంటే ప్రార్థన మనసులో చేసుకో. లేదా ఈ బిడ్డతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, అనుకోకపోయిన సమయం బయట ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఇది చెప్పాలి. ఇది ఇంటికా నుంచి మీరు బయలుదేరుతూ వారికి సువార్త ప్రకటించాలి.
సువార్త ప్రకటించడం అంటే నీ జీవితంలో ప్రార్థన అది చాలా ఇంపార్టెంట్. నిజంగా ప్రార్థన లేకుండా మనం చెప్తే ఫలితం కాదు. ప్రార్థన చేసుకొని చెప్తే నీకు దేవుడు చక్కని అనుకూలమైన సమయాన్ని దేవుడిస్తాడు. ఏం చెప్పండి? మీ సాక్ష్యం చెప్పండి, మీ జీవితంలో జరిగిన ఉపకారం చెప్పండి, మీకు జరిగిన మేలు చెప్పండి. ఇవాళ నుంచి మొదలుపెట్టిన ప్రభు కాలం మీరు పాపములు పొందుతూ మీరు కేవలం చేసుకోండి. లేఖనాన్ని చెప్పండి. కొన్ని రాసిన పత్రిక 17 ప్రకారం వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. చూసారు? అంటే క్రీస్తు గురించిన మాట మీరు చెప్తేనే కదా ఒక మారుతాడు. మరి క్రీస్తు గురించిన మాట మీరు చెప్తున్నారా? ఫిలిప్పు దేవుని వాక్యాన్ని బోధించాడు ఆ నపుంసకుడికి, అతను మారుమనసు పొందాడు. చూసారు? ఇవాళ అనేకులు మారుమనసు పొందాలంటే మొదటిది నీ జీవితమే వెలుగుమంతమైన నీ జీవితం ద్వారా నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ క్షమాగుణం, చూసారా, ఇది సువార్త చెప్పడానికి అనుకూలతను అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకోవడం. 3, వాక్యాన్ని లేఖనాన్ని ఉపయోగించి చెప్పడం. చూసారు? ప్రేమతో మాట్లాడండి. ఈ రకంగా మీరు రెస్పెక్ట్తో, గౌరవంతో దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఈజీగా ప్రజలు మాట్లాడారు. ఇంతే. ఇలా దేవుని బిడ్డలైనటువంటి మనం ఇవాళ సువార్త ప్రకటించడం సువార్త ప్రకటించడానికి నిన్ను నన్ను దేవుడు వాడు. సువార్త అంటే ఏంటో చెప్పాను. ఇవాళ యేసు ప్రభు గురించి జీవితం, మరణం, ఆయన భూస్థాపనం, ఆయన తిరిగి ఎలా లేచి ఆయన గురించి చెప్పు. నీ సాక్ష్యం చెప్పు. నీ బ్రతికేలా మారిందో చెప్పు. ఇది విట్నెస్. 2, ఎందుకు చెప్పాలి? చెప్పకపోతే ఏంటి? దేవుని ఆజ్ఞ ఉల్లంఘించిన దాన్ని ఉల్లంఘించిన వాడు అవుతావు. అది పాపం. గుర్తుపెట్టుకో. చెప్పవలసిన బాధ్యత నీ నా మీద ఉంది. 2, చెప్పకపోతే అది మారు. చెప్పకపోతే నీ స్నేహితులు మారడు. చెప్పాలి. చెప్పకపోతే మీ అబ్బాయి మారడు, మీ ఎవరు మారడు, మీ ఆయన మారడు, మీ ఎవరు మారడు. చెప్పాలి. సువార్త చెప్పాలి. 3, అది చెప్పుటం నువ్వు ఫలిస్తావు. బహుగా ఫలించడం దేవుడికి మహిమ తెస్తావు, దేవుడికి ఘనత తెస్తావు. ఎలా చెప్పాలండి? ఎలా చెప్పాలి? జీవితము మార్పు ద్వారా చెప్పాలి. క్రీస్తు లాంటి జీవితాన్ని జీవిస్తూ ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమాగుణం, యథార్థత ఇది నీ జీవితంలో ఉన్నప్పుడు ఆ రకంగా ప్రభు ప్రేమను వివరించిన వాడు అయితే ప్రార్థన చేసుకొని అనుకూలమైన సమయం కొరకు ఎదురు చూస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా చెప్పాలి, ఏంటి ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా. 3, లేఖనాన్ని ఉపయోగించి, వాక్యాన్ని ఉపయోగించి. చిన్న వాక్యం తీసుకో. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కానీ ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం చూపెట్టాడు, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాలని యోహాను సువార్త 3:16 లేఖనం తీసి ఫిలిప్ ఎలాగైతే చెప్పాడో లేఖనాన్ని అనుసరించి అలా వాక్యించి గౌరవంగా మాట్లాడు. డిబేట్ చేయక, ఆర్గ్యుమెంట్ చేయక, గద్దించక ఆ రకంగా చేయి. అనేక మందిని ప్రభులోకి నువ్వు నేను తీసుకొచ్చిన దాన్ని తీసుకొచ్చిన వాడుగా ఉంటాం. అటు ప్రభు దేవుడు మనందరికీ అనుగ్రహించి అలా సాక్ష్యాలు చెప్పి అనేక మందిని ప్రభులోకి అడిగారు. దేవుడిని నువ్వు దీవించిన గాక. తాళం ఉంచండి, కాళ్ళ మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రభుకి వెతబడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపజేయండి. యోగ్యమైన రీతిలో మీ బలం పాలములు పొంది ఆ జీవితాన్ని చక్కబరుచుకొని సరి చేసుకొని నమ్మకంగా మేము జీవించి మీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి కృప దయచేయండి. ఈరోజు తీర్మానం చేసుకొని మేమందరూ మంచిగా సువార్త ప్రకటించి ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో ఇవన్నీ మాకు తెలియపరిచారు. సాక్ష్యం అంటే ఏంటో అతి కృప మాకు అనుగ్రహించి అలా సాక్ష్యాలు ఇది మొదలుకొని చెప్పి మీ మహిళ జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్.